వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. ఇండియన్ రైల్వే టికెట్ ధరలను పెంచబోతుందా? ఇన్నాళ్ల తర్వాత ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? నాన్ ఏసీ నుంచి ఏసీ క్లాసుల వరకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ ధరల పెంపు సామాన్య ప్రయాణికుల జేబుపై ఎంత భారం వేస్తుంది? గతంలో ఎప్పుడు ధరలు పెంచారు, ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు? వాచ్ ది స్టోరీ. భారతీయ రైల్వే చాలా కాలం తర్వాత జూలై 1 నుంచి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. రైల్వే శాఖ ఎదుర్కొంటోన్న ఆర్థిక సమస్యల కారణంగా ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. రైల్వేల ఆదాయంలో పెద్ద భాగం సరుకు రవాణా నుంచి వస్తోంది. కానీ ప్రయాణికుల టికెట్ ధరల నుంచి కేవలం 57% ఖర్చులు మాత్రమే రాబడుతున్నాయి. ఇది రైల్వేలకు ఆర్థిక లోటును తెచ్చిపెడుతోంది. సేఫ్టీ, మెయింటెనెన్స్, ఆధునీకరణ లాంటి అంశాలకు భారీ నిధులు కావాలి. కొత్త రైళ్లు, స్టేషన్ల సౌకర్యాలు, ట్రాక్ మరమ్మతులు, ఎలక్ట్రిఫికేషన్కు రైల్వేలు బడ్జెట్ను పెంచాలని చూస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల ఆపరేటింగ్ రేషియో 98.22% ఉంది. అంటే దాదాపు ఆదాయం అంతా ఖర్చులకే సరిపోతోంది. ఈ ధరల పెంపు ద్వారా రైల్వే శాఖ సుమారు 2,300 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఆశిస్తోంది. అందుకే ధరలు పెంచుతున్నారనే మాట వినిపిస్తోంది. ఈ ధరల పెంపు ఎలా ఉండబోతోంది? నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్లకు 1 పైసా, ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసలు పెరగనున్నాయని సమాచారం. అంటే 500 కిలోమీటర్ల దూరంలో నాన్ ఏసీ స్లీపర్ టికెట్ ధర సుమారు ₹5, ఏసీ 3 టైర్ టికెట్ ధర సుమారు ₹10 పెరగవచ్చు. వందే భారత్, రాజధాని లాంటి ప్రీమియం రైళ్లలో ధరలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ ఏసీ చైర్ కార్ టికెట్ ప్రస్తుతం ₹1,680, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ₹3,080 ఉంది. ఈ ధరలు 5 నుంచి 10% వరకు పెరగొచ్చు. సబర్బన్ రైళ్లు 500 కిలోమీటర్ల లోపు సెకండ్ క్లాస్ ట్రావెల్, మంత్లీ సీజన్ టికెట్లకు ధరల పెంపు లేదు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్లో 500 కిలోమీటర్లకు మించి సెకండ్ క్లాస్లో 0.5 పైసలు పెరుగుతుంది. 600 కిలోమీటర్ల ట్రిప్కు 50 పైసలు అదనంగా అవుతుంది. గతంలో ధరలు ఎప్పుడు పెంచారు? 2020లో కోవిడ్ సమయంలో రైల్వేలు ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చి కనీస టికెట్ ధరను ₹10 నుంచి ₹30కు పెంచాయి. ఈ నిర్ణయం రద్దీని తగ్గించడానికి తీసుకున్న చర్య. కానీ 2024 ఫిబ్రవరిలో ఈ రేట్లను తిరిగి ₹10కు తగ్గించారు. ఈ మార్పు సామాన్య ప్రయాణికులకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలకు ఊరటనిచ్చింది. 2019-20లో కూడా రైల్వేలు నాన్ ఏసీ రైళ్లలో 1 నుంచి 2 పైసలు, ఏసీ క్లాసుల్లో 4 పైసలు పెంచాయి. దీనివల్ల 2,300 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. 2014లో 14.2% ఫేర్ హైక్ జరిగింది. ఇది గత దశాబ్దంలో అతిపెద్ద పెంపు. ఇప్పుడు 2025లో ఈ కొత్త పెంపు రైల్వేల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది. రైల్వేలు ఈ డబ్బును స్టేషన్ల పెరుగుదల, కొత్త రైళ్లు, ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్కు వాడాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ ధరల పెంపు ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నాన్ ఏసీ క్లాసుల్లో, ముఖ్యంగా స్లీపర్, సెకండ్ సిట్టింగ్లో ప్రయాణించే సామాన్యులపై ఈ పెంపు భారం పడుతుంది. రోజు లోకల్ రైళ్లలో ప్రయాణించే వాళ్లకు 500 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ధరల పెంపు లేకపోవడం ఊరట. కానీ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, ముఖ్యంగా 500 కిలోమీటర్లకు మించి ప్రయాణించే వాళ్లకు ఖర్చు పెరుగుతుంది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి చెన్నై స్లీపర్ క్లాస్ టికెట్ ధర ప్రస్తుతం ₹755 ఉంటే ఈ పెంపుతో ₹22 అదనంగా అవుతుంది. ఏసీ క్లాసులో ప్రయాణించే మధ్యతరగతి వాళ్లకు ఈ పెంపు అంతగా గుర్తించదగిన భారం కాకపోవచ్చు. కానీ వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లలో ధరలు ఎక్కువగా పెరిగితే ప్రయాణ ఎంపికలను మార్చుకోవాల్సి వస్తుంది. ఈ ధరల పెంపు వల్ల రైళ్లలో రద్దీ తగ్గవచ్చు. కానీ కొందరు ప్రయాణికులు బస్సులు, ఇతర రవాణా సాధనాల వైపు మళ్లొచ్చు. రైల్వేలు ఈ అదనపు ఆదాయాన్ని సేఫ్టీ, స్టేషన్ సౌకర్యాలు, ట్రాక్ మెరుగుదలకు సరిగ్గా వాడితే ప్రయాణికులకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరవచ్చు.